హలో అండి, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే చిన్న అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే టాప్ 8 లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ దట్ కాజ్ పీసీఓఎస్ అన్నమాట. పీసీఓఎస్ ఈ తరం ఆడపిల్లల్లో చాలా మటుకు పెరిగిపోయింది. ఆల్రెడీ మనం పీసీఓఎస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. లైక్ పీసీఓఎస్లో ఉన్న వాళ్ళు ఫుడ్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి ఇలాగా. సో నెక్స్ట్ మేము వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటి ఉంటుందంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అసలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే అసలు ఫస్ట్ ఏ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల పీసీఓఎస్ వస్తుందో ఫస్ట్ తెలుసుకుందాం. సో టాప్ 8 లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ పూర్ డైట్. సో ఇప్పుడు మనం ఒక 10 మంది అమ్మాయిలు తీసుకుంటే టీనేజ్ పిల్లల్ని కానీ లేదంటే కొంచెం ఎర్లీ 20స్లో ఉన్న వాళ్ళని కానీ చాలా మటుకు 8 మెంబర్స్ ఇంట్లో తినడం కంటే కూడా బయట వెళ్ళి తినడము, లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, పిజ్జాలు బర్గర్లు అయితేనేంటి, పిజ్జాలు అయితే ఏంటి, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము. అండ్ ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ అంతా ఎవరు చేసుకుంటాడులే, అలా ఆర్డర్ చేసేస్తే వచ్చేస్తుంది కదా అనుకోవడము, ఈ ధోరణి ఎక్కువైపోయి డైట్ ప్రాపర్గా తీసుకోకుండా, ప్రాపర్ టైంకి తీసుకోకుండా అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఒకటి, నో బ్యాలెన్స్డ్ డైట్. ఒకవేళ తీసుకున్నా దేర్ ఈజ్ నో ప్రాపర్ టైమింగ్ అనమాట. సో మెయింటైనింగ్ ప్రాపర్ టైమ్ అండ్ టేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్ రెండు చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఫ్యాక్టర్ ఈ స్మోకింగ్. ఇంతకుముందు వెస్ట్రన్ కంట్రీస్లోనే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో మగవారే కాదు ఆడవాళ్ళు కూడా మెట్రో సిటీస్లో అయితే ఏంటి, మామూలు టౌన్ బీ టౌన్ సిటీస్లో కూడా ఇప్పుడు చాలా మటుకు అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. స్మోకింగ్ చేయడం వల్ల ఈస్ట్రోజన్ పెరుగుతుంది, ఈస్ట్రోజన్ పెరిగితే పీసీఓఎస్ వస్తుంది. సో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ అ సెకండ్ ఫ్యాక్టర్ అనమాట. థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఫోన్ పట్టుకొని ఇన్స్టా, యూట్యూబ్, రీల్స్, షార్ట్స్, ఇవన్నీ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ ఆర్ కన్జ్యూమింగ్ యువర్ స్లీప్. సో మెయింటైనింగ్ ప్రాపర్ హెల్దీ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా 8 hours స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. 8 hours స్లీప్ కాకపోయినా అట్లీస్ట్ 6 to 8 hours, 6 hours ప్రాపర్ స్లీప్. పడుకొని కళ్ళు మూసుకొని టైంపాస్ చేయడం కాకుండా జస్ట్ ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 8 hours స్లీప్ ఈజ్ మ్యాండేటరీ, ఎస్పెషలీ గర్ల్స్కి. ఈ టీనేజ్ గర్ల్స్కి 8 hours స్లీప్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. సో థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ స్లీప్. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఈజ్ వైటమిన్ డెఫిషియన్సీ. వైటమిన్ డెఫిషియన్సీ అండ్ పూర్ డైట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. మనం డైట్ ప్రాపర్గా తీసుకుంటే వైటమిన్ డెఫిషియన్సీస్ రావు, డైట్ ప్రాపర్గా లేకపోతేనే డెఫిషియన్సీస్ వస్తాయి. డెఫిషియన్సీస్ విల్ కాజ్ పీసీఓఎస్ మళ్ళీ. సో ఫోర్త్ ఫ్యాక్టర్ వైటమిన్ డెఫిషియన్సీ. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి గట్ హెల్త్. ఈ గట్ హెల్త్ కూడా మళ్ళీ ఇట్ విల్ టేక్ అస్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే పూర్ డైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగే కొత్త రీసెర్చెస్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే మన గట్ మైక్రోబయోమ్ అంటే మన గట్లో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. సో ఆ మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది కాలానుసారంగా మన డైట్లో చేంజెస్ మూలాన ఏమవుతుందంటే ఆ గట్లో బ్యాక్టీరియా కూడా చేంజ్ అయిపోయి గట్ బ్యాక్టీరియా క్వాలిటీ, క్వాంటిటీ అండ్ వేరే రకమైన బ్యాక్టీరియాలు వచ్చి చేరడం మూలాన మన ఫుడ్ తీసుకుంటున్న ఫుడ్ సరిగా అబ్జార్ప్షన్ అవ్వక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి, సో ఇదంతా ఏంటంటే ఒక విషయస్ సైకిల్ లాగా అయిపోతుంది. సో గట్ హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ గట్ హెల్త్ బాగుండాలంటే ఆబ్వియస్లీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ ద సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ అన్మేనేజ్డ్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఇంతకుముందు 20స్లో, లేట్ 20స్లోనో, 30స్లోనో, ఎర్లీ 30స్లోనో ఇలా చూసే మన ముందు జనరేషన్ వాళ్ళు అలా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్తున్న అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట స్ట్రెస్. సో ఎలాంటి స్ట్రెస్ అయినా, చిన్నదైనా పెద్దదైనా, మెంటల్ స్ట్రెస్ దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయాలి. స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, కాలేజ్ నుంచి వస్తారు, లేదంటే ఆఫీస్ నుంచి వస్తారు. హ్యావ్ వన్ స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ, అట్లీస్ట్ ఒక 10 minutes టైం ఉంటే ½ an hour or 1 hour ఆల్సో యూ కెన్ లిజన్ టు ద మ్యూజిక్. లేదు ఒక 10 minutes హ్యాపీగా తలుపులు వేసేసుకొని చిరంజీవి పాట పెట్టుకొని డాన్స్ చేయండి. ఇది కూడా కాదు, నాకు అవ్వట్లేదు మేడం, టైం ఉండట్లేదు అంటే ఇలా చేయొచ్చు. టైం ఉంది అంటే యూ కెన్ గో ఫర్ స్విమ్మింగ్ ఆర్ డాన్స్, యోగా ఆర్ యూ కెన్ లెర్న్ ఎ గిటార్ ఆర్ ఎనీ న్యూ స్కిల్. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ బస్టర్స్. సో మేనేజ్ యువర్ స్ట్రెస్ ప్రాపర్లీ. అండ్ సెవెంత్ ఈజ్ డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. పీసీఓఎస్ని
ట్రీట్మెంటే కాదు, కంట్రోల్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీలో యూ కెన్ ఇంక్లూడ్ యువర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యూ కెన్ ఇంక్లూడ్ యువర్ కార్డియో, and you can include your yoga, you can include HIIT, you can also include your mind and body stress relieving exercises like meditation, pranayama, ivi kuda chesukochu. And 8th is obesity or overweight. ikkada I would like to burst a myth. ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ PCOS ఉంటుంది, లేదు, తప్పు. ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ PCOS కాదు. ఒబేసిటీ ఉంటే ఒకవేళ వాళ్ళలో PCOS ఆల్రెడీ ఉంటే అది దాని యొక్క లక్షణాలు ఎక్కువగా చూపిస్తాయి, ఎక్కువగా వాళ్ళలో పెరిగిపోతాయి అన్నమాట. PCOS అన్ని రకాల BMI ఉన్న వాళ్ళకి వస్తుంది. దేర్ ఈజ్ లీన్ PCOS ఆల్సో. చాలా సన్నగా ఉండి కూడా PCOS ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆల్ ఒబేస్ గర్ల్స్ don't have PCOS. Okay, so this is the myth I wanted to break. So these are the 8 factors. Please take care of these and stay tuned for more updates.